హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేసాను. ఇడ్లీ అయితే ఉడికిపోయిందనమాట. పచ్చిమిరపకాయ టమాటా చట్నీ తాలింపు కూడా పెట్టాను అనమాట. ఇడ్లీలోకేమో పల్లీల చట్నీ. ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయండి. ఇడ్లీలు తీసి హాట్ బాక్స్లో పెట్టాలి, ఎందుకంటే వేడి చల్లారిపోతుంది కాబట్టి. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఏమిటి సంగతులు? అన్నం కూడా ఉడికిపోయింది. రైస్ స్టీల్ గిన్నెలో అన్నం వండుకుంటే మంచిదంట, అందుకని స్టీల్ గిన్నె కొనుక్కొచ్చింది. బుడంకాయలు తెలుసు కదా మీ అందరికీ. ఈరోజు బుడంకాయ పప్పు వండుదామని బుడంకాయలు తీసుకొచ్చామన్నమాట. బుడంకాయలు, దోసకాయలు, టమాటాలు, అలాగే బుడంకాయ పప్పు అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నా. బుడంకాయలు చెక్కు తీసి కోసి పక్కన పెట్టే, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. బుడంకాయ పప్పు చాలా బాగుంటుందండి. ఒకసారి వండాను, ఇది రెండోసారి అనమాట వండటం. అన్నీ వేసి కుక్కర్లో పెట్టేశాను. బుడంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. తాలింపు పెట్టేశాను. మీరు ఈరోజు మీ ఇంట్లో కూర ఏం చేశారో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేంటి సంగతులు? బుడంకాయ పప్పు అయితే గుమగుమలాడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సరే బాయ్ అండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్.